జెడ్పీహెచ్ఎస్ వేపూర్. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 28 రాష్ట్రాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహబూబ్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ నుంచి 100% అనేటటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం మన ఉమ్మడి ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు చేసుకున్నటువంటి మంచి సువర్ణ అవకాశాన్ని అందరూ చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా మరి సంతోషకరంగా భావిస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు మరి ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ కూడా చదువును అభ్యసించడము, అదేవిధంగా 10వ తరగతిలో 100% ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అందరూ కూడా అన్ని పాఠశాలల్లో పాస్ కావడం అనేది చాలా శుభపరిణామంగా పేర్కొంటున్నాము. అదేవిధంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించగలరని మనవి చేస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిహెచ్ఎస్ ధర్మాపూర్ స్కూల్ నుంచి వచ్చాను. ఈ వందే మాతరం ఫౌండేషన్ వల్ల మాకు చాలా ఉపయోగం పడుతుంది. ఇంటికి వెళ్ళి చదువుకోలేనప్పుడు ఈ 2 గంటలు సాయంత్రం పెట్టినందుకు మేము చాలా చదువుకుంటున్నాము. సబ్జెక్ట్స్ అని రివిజన్ చేసుకుంటున్నాము. ఎగ్జామ్స్ ఉన్నా సాయంత్రం ఈవినింగ్ చదువుకోగలుగుతున్నాము. ఇంటికి వెళ్ళి చదువుకోలేనప్పుడు ఈ ఫౌండేషన్ పెట్టించినందుకు చాలా థ్యాంక్స్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కడెం కార్తిక్. నేను 10వ తరగతి బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ మహబూబ్నగర్లో చదువుతున్నాను. మాకు వందే మాతరం ఫౌండేషన్ నుంచి 100% అనే ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నారు. ఇంతకంటే ముందు 25 స్కూళ్ళు సెలెక్ట్ చేసే కానీ మా స్కూల్ సెలెక్ట్ చేయలేదు. కానీ ఎమ్మెల్యే సార్ గారే ప్రత్యేకంగా మా స్కూల్ని సెలెక్ట్ చేసి మాకు స్పెషల్ క్లాసులుగా పెట్టారు. మాకు రాజశ్రీ మేడం గారు వస్తున్నారు. డైలీ వచ్చి ఏమైనా డౌట్లు ఉంటే అయినా క్లియర్ చేస్తున్నారు. మాకు 5 మంత్ల నుంచి వినంగా మా టీచర్స్ వినంగా మంచిగానే అన్నీ చెప్తున్నారు. డైలీ స్పెషల్ క్లాస్లో మా ఫ్రెండ్స్కి గినంగా ఎట్లా చెప్పాలి ఏంది అనేది వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది కూడా మేము అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నా పేరు నందిని. నేను జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్ స్కూల్కి వెళ్ళి వచ్చాను. ఇది వందే మాతరం ఫౌండేషన్ పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ ఉంది, చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్ళి చదువుకోలేకపోతున్నాం. ఇప్పుడు స్కూల్ ఈ వందే మాతరం ఫౌండేషన్ పెట్టడం వల్ల స్కూల్లో చదువుకుంటున్నాం, ఏమైనా హోంవర్క్ ఉంటే చేసుకుంటున్నాం. అందుకు ఇది పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ ఉంది. సార్ ఎంతో మంచి విషయాన్ని కనిపెట్టి మాకు పెట్టినందుకు సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా అలాగే సార్ ఇలా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంతో మంచిగా అనిపిస్తుంది ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల. ఈ వందే మాతరం పెట్టినందువలన మాకు చాలా ఉపయోగాలు ఉన్నవి. నేను మా ఇంటికి వెళ్ళి చదవకుంటే ఈ వందే మాతరం పెట్టినందువలన చదువుతున్నాను, క్లాసులు వింటున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. 10/10 తెచ్చుకుంటాలని కోరుకుంటున్నాను. ఇంటికి వెళ్ళినాక మా మమ్మీ చాలా పని చేపిస్తుండే. ఇప్పుడు పని తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాను బాగా. 10/10 తెచ్చుకుంటా పక్క. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నుంచి మాట్లాడుతున్నాను. ఈ మహబూబ్నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మేము చాలా బాగా చదువుకుంటున్నాము. రోజు ఒక్కొక్క స్లిప్ టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నాము. ఇంటికాడ ఉంటే ఇప్పుడేమో నేను హాస్టల్ నుంచి చదువుతున్నాను. ఇంటి నుంచి 9th నుంచి హాస్టల్లో నుంచి ఇంకా ఇంటి హాస్టల్ చదువుతున్నాను. ఫౌండేషన్ వాళ్ళ నుంచి మేము రోజు ఎగ్జామ్ రాసి ఇంకా ప్రిపేర్ అవుతున్నాం. 10th 10 తెచ్చుకోవాలని నా ప్రార్థన. అలాగే ఎమ్మెల్యే సార్ వాళ్ళు కూడా మాకు 10/10 రావాలని కోరుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. శివకుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను శాజాపూర్ హై స్కూల్. ఇప్పుడు నా పేరు శివకుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను శాజాపూర్ హై స్కూల్. ఇప్పుడు మనము ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మనకు ఒకప్పుడు మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఏది సహకారం అందలేకపోయింది. ట్యూషన్ సీట్ అవైలబుల్ లేవు మనకు. దాని ద్వారా మనకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇటంగా ఏవి మనకు అంత అజ్ఞానంగా తెలియలేదు. కాబట్టి ఇప్పుడు వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మనకు ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. బీఈడి టీచర్ వారు మా మేడం మేఘమాల మేడం, ఆ మేడం గిట్ట మాకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చక్కగా బోధిస్తుంది. మేడం గిట్ట మాకు ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే క్లారిఫైగా మంచిగా డౌట్ని క్లియర్ చేస్తుంది. మేడాన్ని సహకరించి మేము ఎంతో విద్యగా మెలుగుతామని మేము 10th క్లాస్లో మంచి పాస్ అవుతాము. వచ్చేసారి గిట్ట మా ద్వారా తద్వారా వేరే వాళ్ళ గిట్ట మేము ఎంతో ఉపయోగపడతాము. వాళ్ళ గిట్ట మాకు తోచినంత సహాయం చేసి మాకు నేర్పించిన వందే మాతరం ఫౌండేషన్ ద్వారా నేర్పించిన కొన్ని అవకాశాలు గిట్ట వాళ్ళ గిట్ట ఉపయోగిస్తాము. అదేవిధంగా మాకు డిజిటల్ టీవీ ద్వారా గిట్ట మేము పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఎంతో
వినసొంపుగా వింటున్నాము. అదేవిధంగా ఎంతో మాకు సహకారంతో ఇచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పవారుగా మా ఎమ్మెల్యే సార్ మా కోసం విద్య కోసం ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ క్యాన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అనే సాయంతో మాకు ఎంతో ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మనకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు విద్య పైన చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. మా అన్ని స్కూళ్ళ గిట్టంగా ఎంతో శ్రద్ధతో అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. దీనిపైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక స్కూల్ అన్నీ కాదు, మస్తు స్కూళ్ళకు మాకు అవకాశాలు కల్పిస్తున్నారు. తద్వారా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. My name is Aishwarya. I am studying in 10th class English medium at GGHS Konapalamur. ఈ ప్రోగ్రాం వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రాం శతశాతం అనే ప్రోగ్రామ్ని మాకు 10th క్లాస్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీని కారణంగా రోజు మేము సాయంత్రం ఎక్స్ట్రా క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం. దానివల్ల మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడనే క్లారిఫికేషన్ అవుతుంది. ఇంకొకటి న్యూ ప్రాబ్లమ్స్ చేయడానికి ఎక్కువగా టైం మేము సేవ్ చేసుకోగలుగుతున్నాం. మేము టైం వేస్ట్ చేయకుండా ఎడ్యుకేషన్ పట్లనే మా పూర్తి ధ్యాస అక్కడనే ఉండేటట్టు ఈ శతశాతం అనే ప్రోగ్రామ్ మాకు హెల్ప్ చేస్తుంది. మాకు ఒక ట్యూషన్ అక్క, ఇంకా మాకు మా సబ్జెక్ట్ మేడం కూడా ఒక మేడం ఉంటుంది. ఆ మేడం మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మాకు తీరుస్తుంది. మాకంటూ ఒక గ్రూప్ ప్రిపేర్ చేసుకున్నాం. మా గ్రూప్లో ఒక 7 మెంబర్స్ ఉంటారు. ఆ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక లిటిల్ లీడర్ అండ్ లిటిల్ మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ ఆ లిటిల్ లీడర్ దగ్గరికి ఎవరికి లో డల్లర్ అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుగుతారు. వాళ్ళకు కూడా సాల్వ్ చేయడానికి రాకపోతే మాకు ట్యూషన్ మేడం ఇంకా మా క్లాస్ టీచరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడే మాకు చెప్పడం వల్ల మాకు తొందరగా ఐడియా ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆసక్తి ఎక్కువగా వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంది. మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఇటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఇలానే ఇంకా ఎన్నెన్నో స్టూడెంట్స్ కోసం ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రియతమ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి సంకల్పము మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాదు, మహబూబ్ నగర్ జిల్లా అక్షరాభ్యాసంలో కానీ విద్యా సామర్థ్యంలో కానీ రాష్ట్రంలోకెల్లా ముందున్నటువంటి జిల్లాగా నిరూపించాలనేటువంటి రీతిలో అనేక కార్యక్రమాలు పయనీర్ అనేటువంటి పేరుతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, మెడికల్ స్టూడెంట్స్ని ఉద్యోగాల కోసం, ప్రవేశ పరీక్షల కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తూ వేలాది మంది విద్యార్థుల యొక్క లక్ష్యాలను, జీవిత లక్ష్యాలు చేరువగా చేయడం కోసము అనేక ప్రయోగాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులకి దిశానిర్దేశం చేస్తున్న తరుణంలో 10th క్లాస్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి బడుగు బలహీన వర్గాల ఈ పేద పిల్లలకి, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పేద పిల్లలకి పరిపూర్ణమైనటువంటి విద్యా సామర్థ్యాలతో 100% ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించగలిగితే ఆ తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం నిర్మాణమవుతుంది. తద్వారా పై చదువులకి కావలసినటువంటి ఉచిత విద్యా అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారనే ఉద్దేశంతో శతశాతం కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు గారు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గారి సహకారంతో, ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు, డిఈఓ అందరి సహకారంతో నేర్పడము కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పించగలిగితే విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు. వెనుకబడినటువంటి విద్యార్థుల్ని బాగా నేర్చుకోవడానికి సబ్జెక్టు బోధించేటువంటి ఉపాధ్యాయులకి, వెనుకబడినటువంటి ఉపాధ్యాయులకి సంధానకర్తలుగా లిటిల్ టీచర్స్, లిటిల్ లీడర్స్ హెల్ప్ చేస్తూ సబ్జెక్టు బోధించేటువంటి ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి సందేహ నివృత్తిని కొంత స్థాయిలో ఈ పిల్లలు పూర్తి చేయగలుగుతారు. వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా అపారమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి వాళ్ళ ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలల యొక్క గౌరవాన్ని మరింత పెంచడానికి 100% తోడ్పడనుంది. అందరి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగలిగితే అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి వెతలు తీరడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో 100% కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు శ్రీకారం చుట్టారు. 250 మంది విద్యార్థులు వచ్చారు. 2 రోజుల పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్గానే సార్ చెప్పినట్టుగా ఏదో పైరవీలు వ్యవహారాలు ఉంటాయి. ఒక SCRT లెవెల్లో ఇక్కడ వర్క్షాప్ జరుగుతుంది.
గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మొత్తం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 4800 ప్రభుత్వ పాఠశాలలు ఈ తరహాలో బాగు చేయగలిగితే లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇదొక మంచి ప్రయోగం. ఈ ప్రయోగం నుంచి వచ్చేటువంటి ఫలితాలతో రాష్ట్ర విద్యాశాఖ దీన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.